కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరంకి చెందిన చీమల దిన్నే వెంకటేశ్వర్లు భార్య గురువమ్మపై హత్యాయత్నానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన కె ప్రకాశంను వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం సాయంత్రం కనిగిరి పట్టణంలో ఐద్య ఆధ్వర్యంలో బాధితురాలతో కలిసి మహిళా సంఘ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీస్ స్టేషన్లో బైఠాయించి ప్లకార్డులతో నిరసన జరిపారు. దాడి జరిగి 45 రోజులైన నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం వైఖరిని విడనాడాలని కోరుతూ నినాదాలు చేశారు. ఐద్వా ప్రజా సంఘాల ఐక్య వేదిక కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి కేశరావులు పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. బాధితురాలు గురువమ్మ వద్ద 13 సవర్ల బంగారం 10 లక్షల నగదు నమ్మించి తీసుకుని ఆపై తిరిగి ఇవ్వమన్నందుకు దాడికి పాల్పడడం హత్యాయత్నానికి ప్రయత్నించడం దుర్మార్గమని ఐద్వా నాయకులు లక్ష్మీ ప్రసన్న ప్రజా సంఘాల ఐక్య వేదిక పట్టణ కన్వీనర్ కేశవరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. దీంతో వారితో సిఐ కాజావలి ఎస్ఐ శ్రీరాములు చర్చలు జరిపి నిందితుడిని వారం రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని చట్టపరంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించడం జరిగింది. ఐద్వా నాయకులు షమిలా, బి ఆదిలక్ష్మి, ఎస్కే లాల్, బి ఎలిషమ్మ, వెంకటమ్మ, రూఫియా, రత్తమ్మ, రవణమ్మ, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పి నరేంద్ర, ఆరు ఏడుకొండలు, వి చెన్నకేశవులు, ఎస్కే టోపివలి, యు పిచ్చయ్య, వి కాశయ్య, ఎలిషా ప్రసాద్, అడివయ్య, చంటి, వాలి, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.